నెలల కిందట కొండాపూర్ ద్వారకలో ఇద్దరు యవనస్తులు చనిపోయారు. ఆ రోజు దైవోత్సవులు సామిలయ్య గారు బ్యాప్టిజం కొరకై ఒక వ్యక్తి బ్యాప్టిజం కొరకై వారికి అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళేటప్పుడు బ్యాప్టిజం కొరకు వెళ్తున్నాం, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా రావచ్చు అని చెప్పి అన్నప్పుడు ఒక 15 మంది యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ కలిసి ఒక 15 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బ్యాప్టిజం ఒకరికి ఇవ్వడం జరిగింది. బ్యాప్టిజం ఇచ్చేసి వాళ్ళు తిరిగి పైకి వచ్చేసారు. అందరూ పైకి వెళ్ళి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక ఇద్దరు యవనస్తులు మేము స్నానం చేస్తున్న లోపలికి వెళ్ళారు. వారు ఆ స్నానానికి వెళ్ళి మరి కొంచెం లోతుకి వెళ్ళి వాళ్ళు అలాగే మునిగిపోవడం జరిగింది. బ్యాప్టిజము తీసుకున్న వాళ్ళల్లో ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా లేరు. బ్యాప్టిజం తీసుకున్నటువంటి అయినా వేరేటైనా ఆయన క్షేమంగా ఉన్నారు, ఆయన బాగున్నారు. బ్యాప్టిజం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇద్దరు యవనస్తులు అందులో ఆ మునిగి చనిపోయారు. ఇది ఎంతో బాధాకరం, దుఃఖకరం. ఈ విషయంలో మేము బహుగా దుఃఖిస్తూ వేదన చెందుతున్నాం. కానీ కొంతమంది బ్యాప్టిజానికి వెళ్ళినటువంటి ఎవరికైతే బ్యాప్టిజం ఇస్తున్నారో వాళ్ళే చనిపోయారని చెప్పి అన్నారు. కానీ వాస్తవానికి అయితే బ్యాప్టిజం చనిపోయిన వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కాదు. ఒకే బ్యాప్టిజం జరిగింది, ఆయన క్షేమంగా ఉన్నారు. ఈ స్నానానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయము. దీని విషయంలో అందరూ ప్రార్థన చేయండి. కొంతమంది అపార్థాలు చేస్తున్నారు, వేరే సమాచారాలు అందిస్తున్నారు. కనుక దీని విషయంలో అందరూ కూడా సరిగా అర్థం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తునామములో తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రఘుముద్రి పీటర్, డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు 2 విషయాలు ప్రాముఖ్యంగా మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మొదటి విషయం వచ్చి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయము, రాధా మనోహర్ దాస్ మీద కేసు బుక్ చేయడం జరిగింది. వారిని నిన్న పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. గేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు పిలిచారు. పిలిచి వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి కూడా వారికి బుద్ధి చెప్పడం కూడా జరిగింది. తప్పుడు చేస్తున్నారు, తప్పు పని చేస్తున్నారని చెప్పి బుద్ధి చెప్పడం జరిగింది. దానికి వారు నోటీసులు తీసుకొని క్రైస్తవుల మీద కూడా మేము కేసులు ఫైల్ చేస్తామని చెప్పి అని వెళ్ళిపోవడం జరిగింది. రెండోది, పేపర్లలో న్యూస్లో మనం చూస్తూ ఉంటే మంచిర్యాలకి సంబంధించిన పాస్టర్ గారి విషయంలో ఎన్నో న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఫేక్ రూమర్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దానిలో ఈరోజు రాజుగారు పాస్టర్ గారు వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అక్కడ బాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే అక్కడ ముందు చనిపోయిన వ్యక్తులకి ఏమాత్రం కూడా సంబంధము లేదు. అక్కడున్న వ్యక్తులు మాత్రమే పాస్టర్ గారిని ఇంపించాలని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి జిల్లా అధ్యక్షుడైన రాజుగారు చెప్పడం జరిగింది. ఈరోజు డబ్ల్యూసీసీ నుంచి నేను పిలుపునిస్తూ మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఎక్కడ ఏమి జరిగినా కూడా డబ్ల్యూసీసీ, నేను రఘుముద్రి పీటర్గా అక్కడ ఖచ్చితంగా క్రైస్తవుల పక్షాన, పాస్టర్ల పక్షాన నిలబడతా ఉన్నాను. కాబట్టి ప్రతి పాస్టర్ గారు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇది గమనించి నా నంబర్ 9059464344కి ఎట్టి పరిస్థితుల్లో ఏదున్నా కూడా కాల్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మూడవ విషయము, అతి త్వరలో 119 మిషన్ 119 అనేది డబ్ల్యూసీసీ ప్రారంభిస్తూ ఉంది. మీ నియోజకవర్గాలకి ఖచ్చితంగా డబ్ల్యూసీసీ రాబోతూ ఉన్నది. పాస్టర్లైన వారు, సేవకులైన వారు, ప్రాముఖ్యంగా నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఉన్న ప్రతి పాస్టర్ గారు మీరు కోఆర్డినేట్ చేయండి, కాంటాక్ట్ చేయండి. మీ నియోజకవర్గంలోకి వచ్చి మనము డబ్ల్యూసీసీ నుంచి ఏం చేయబోతూ ఉన్నాం, జరగబోయే సమస్యలను, ఈ దుష్ట శక్తులను ఏ విధంగా మనము ఎదుర్కోవాలి, మనకు వస్తున్న బెనిఫిట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అనే విషయాన్ని మనము చర్చించడం జరుగుతూ ఉంది. కాబట్టి వెరీ సూన్ ఈ విషయాలు మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. కాబట్టి దయవుంచి మీరందరూ నాతో కాంటాక్ట్లో ఉన్నారని చెప్పి కోరుతూ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.